గత కొద్ది రోజుల నుంచి సీక్రెట్ డాక్టర్ యొక్క ఆరంభిక స్థితి తెలుసుకుంటున్నాము. ఈ సీక్రెట్ డాక్టర్ యొక్క ఆరంభిక స్థితి మనం తెలుసుకుంటున్నప్పుడు మనం కొన్ని విషయాలు చాలా బాగా మనసులో ఉంచుకోకపోతే అర్థానికి అనర్థాలు జరుగుతాయి. మొట్టమొదటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సీక్రెట్ డాక్టర్ చదువుతున్నది మనలో ఉన్నటువంటి ఇంకా ప్రకటితము కానటువంటి ప్రకృతిలో భాగమైనటువంటి శక్తులను ప్రదీపన చేయటం జరుగుతున్నాం మనం. దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్ టు రీడ్ ఇట్. బ్రహ్మ సృష్టి ఎలా సృష్టించాడు, లేకపోతే ఫలానా వాళ్ళు అందరూ ఎలా నిద్రపోతున్నారు, ఇదంతా కాదు మనం చదవడం యొక్క ఉద్దేశం. ఈ సీక్రెట్ యాక్షన్, ఈ సీక్రెట్ యాక్షన్ మనం ఎందుకు చదువుతున్నాము అంటే ప్రతి వ్యక్తిలోనూ కూడా నిక్షిప్తమై ప్రకృతి స్వయంగా వాడిలో నిక్షిప్తము చేసినటువంటి ప్రతి వ్యక్తికి సమానంగా లభించినటువంటి అనేక దివ్య శక్తుల గురించి మనకి ఒక స్పష్టమైన అవగాహన వచ్చి మనము ఆ దివ్య శక్తుల్ని ఉపయోగించుకోవటము ఫండమెంటల్ రీజన్ టు రీడ్ ఇట్. బుద్ధుడి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి మీరు చెప్పింది నాకేం నచ్చలేదన్నాడు. కన్ఫ్యూజ్ అయిపోయాడు బుద్ధుడు. బుద్ధుడిని కన్ఫ్యూజ్ చేయగలిగాడు అనమాట వాడు. ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యాడు బుద్ధుడు? వాడు అన్నట్ట, మీరు అందరికీ బుద్ధత్వ ప్రాప్తి బర్త్ రైట్ అంటున్నారు. మీరు లేదు, ఎక్కడుంది? అందరికీ బుద్ధత్వ ప్రాప్తి ఎక్కడా కనిపించడం లేదే. అసలు మీ తర్వాత ఇంకో బుద్ధుడు వస్తాడా అన్న నాకు డౌట్ అని బుద్ధుడిని వాడు అడిగాట. ఆ డౌట్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఇంకో బుద్ధుడు మనకు కనిపించడం లే. ఏమైనా 2500 years వాడు కరెక్ట్ ఏమో పాపం. వాడు బుద్ధుడిని అడిగాట, మీరు చెప్తున్నారు అందరికీ కూడా బుద్ధత్వం ప్రాప్తి అనేది బర్త్ రైట్, ఖచ్చితంగా అందరూ బుద్ధులే బుద్ధత్వాన్ని సంపాదించవచ్చు, ఏమీ అడ్డులేదు అని. చిన్న పని చేసి పెట్టు, తర్వాత నేను నీకు చెప్తాననే జవాబు. ఒక్కసారి ప్రజలకు వెళ్ళి వాళ్ళకేం కావాలో కోరుకును, ప్రతి ఇంటికి వెళ్ళు, ఏ ఒక్క వ్యక్తిని కూడా నువ్వు వదలొద్దు, ప్రతి వాడి దగ్గరికి వెళ్ళి నాయన నీకేం కావాలి, బుద్ధుడు అడగమన్నాడని చెప్పు. నువ్వు మళ్ళీ నువ్వు అడుగుతానంటే మళ్ళా వాళ్ళకి ఓపెన్నెస్ ఉండకపోవచ్చు. చాలా పెద్ద పని పెట్టారే అన్నాడు. అది నువ్వు వెళ్ళి అడిగినా అన్నాడు. సెన్సస్ సర్వే అన్నమాట. ప్రతి ఇంట్లోనూ వెళ్తాం, మీ ఇంట్లో ఎవరున్నారంటే అంటాం, వాళ్ళందరినీ కలుసుకోవటం, ఏమండి మీ కోరిక ఏంటి అని రాసుకుంటూ వచ్చేట. చివరికి సాయంత్రం విలేజ్ కదా, సాయంత్రానికి అందరికీ పూర్తయిపోయిన తర్వాత బుద్ధుడి దగ్గరికి వచ్చి చూడండి ఇది కూడా ఇస్తానంట. నాకేం చూపించక్కర్లేదు, అందులో నాకు బుద్ధత్వం కావాలని ఎంతమంది కోరుకున్నారో కాస్త చూసి చెప్పున్నాయన అన్నట్ట. ఎప్పుడూ అడగలేదు, మిగతావన్నీ అడిగారు తప్ప నేను కూడా బుద్ధత్వ ప్రాప్తి కావాలి అనేటటువంటి ఆ సింగిల్ కోరిక ఎవరిలోనూ లేదు. అంచేత నేను చెప్పింది కరెక్టే. నేను అన్నది ఏంటంటే బుద్ధత్వం కావాలి అనే కోరిక ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధత్వం లభిస్తుంది, అందులో డౌట్ లేదు. అది ప్రకృతి యొక్క నియమం. అది మీరు అడగకుండా అది వచ్చేయని రాదు. క్రైస్తు గురించి ఒక కథ చెప్తూ ఉంటారు. ఆ కథ ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఈనాడు ఉన్నటువంటి ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఉన్నటువంటి దాన్ని చాలా బాగా రిఫ్లెక్ట్ చేస్తుంది. ఒకరోజు బుద్ధుడు అలాగా వెళ్తున్నట్ట ఒక నగరపు వీధుల్లో వెళ్తుంటే ఒక మేడ నుంచి ఒకటి చెప్తున్నట్ట క్రైస్తుని, నీ వల్ల కదా నేను ఇంత నాశనం అయిపోయాను, నువ్వు నన్ను ఇచ్చేసావు అని ఎన్ని రకాల తిట్టవచ్చో ద ఎంటైర్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ తిట్లు చెబుతున్నట్ట. ఆగాడు క్రైస్ట్ ఆగిన తర్వాత, అసలు ఎందుకు తిడుతున్నావు ఆయన అంటే వాడు తిడుతున్నాడు. మెల్లిగా తలపైకి నువ్వే నీ వల్ల ఇలా జరిగిందని తిట్టడం మొదలుపెట్టాడు. ఏం జరిగింది అసలు అక్కడ అంటే వాడికి కళ్ళు కనిపించేవి కాట. క్రైస్ట్ వస్తాను అలా చేపెట్టాడు, కళ్ళు వచ్చాడు. ఇంకా కళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఆ కళ్ళని వాడు మిస్యూజ్ చేయటం మొదలైతే ఎక్కడ లేని సౌదరులు తింటాం మొదలెట్టాడు. నీ వల్లే కదా నాకు కళ్ళు లేకుండా ఉంటేనే బాగానే ఉండేది అంటే భగవంతుడు ప్రదత్తమైనటువంటి ఇంద్రియాలను
కరెక్ట్ గా మనం ఉపయోగించుకోకుండా ఆ భగవంతుడినే తిడతాం. ఇంతకంటే ఖలీల్ జిబ్రాన్ ఒక సమాచారం చెప్తాడు. ఏడాదిలో ఒకడు అలాగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. వాడికి దారిలో గుడ్డివాడు స్నేహితుడయ్యాడు. వెళ్తున్నారు ఇద్దరు. గుడ్డివాడికి సాధారణంగా ఒక ఊత తీసుకోవడానికి, దారి తీసుకోవడానికి ఒక కథ చేతిలో ఉంటుంది. వెళ్తున్నారు 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 రాత్రి అయింది, పడుకున్నారు. రెండో రోజు పొద్దున్నయింది. ఎడారిలో డే టైం ఎంత ఎండ ఎక్కువగా ఉంటుందో రాత్రి అంతగా కలిస్తుంది, పిల్ల గుర్తుపోయేందుకు కలిస్తుంది. కళ్ళు ఉన్నవాడు ఇంకా అప్పటికి నిద్ర లేవలేదు. గుడ్డివాడు నిద్ర లేచాడు, చదువుకుంటున్నాడు. కర్ర కోసం చిప్పుగా ఉన్నటువంటి ఒక కర్రపుల్ల లాంటిది దొరికింది. అతను చాలా స్మూత్ గా ఉంది, పొడుగ్గా ఉంది, స్మూత్ గా ఉంది, పట్టుకోవడానికి వీలుగా ఉంది. భగవంతుడు ఎంత కరుణామయుడు, ఎంత అందమైనటువంటి కథ ఇచ్చాడు. ఇది వరకు కరం అంతా కింకరగా ముళ్ళతో వాడుతూ ఉండేది, దారిలో దొరికింది అనుకున్నాడు. అదేంటో తాచుకోను చలికి బిగుసుకుపోయింది, గట్టిగా స్టిఫ్గా అయిపోయింది. ఆ తాచుకోను స్టిఫ్గా ఉన్న దాంతోనే కడున్న వాడిని లేచాడు. వీడు భయపడ్డాడు, ఆచాడు. వదిలే దాన్ని. నేను విన్నాను మనుషుల్లో ఈడ్చుకుని ఉంటుందని, కానీ మరీ ఇంత ఈడ్చుకెందుకయ్యా? ఇది వరకు ఉన్నటువంటి ఆ పిచ్చికర్ర పోయి అందంగా స్మూత్ గా నాజూగ్గా ముట్టుకోవడానికి మెత్తగా ఉన్నటువంటి కర్ర దొరికితే నేను నీకు అడిగితే ఇచ్చైనా నేను నువ్వు వదిలే అనాలా? కాదుగా, అది తాచుతాను. అలాగే అంటారులే, నాకు తెలిసిన మనుషుల సంగతి ఈజీగా తెలిసి అని వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే తర్వాత కథ ఎంత వచ్చింది? తాచుతానికి వేడెక్కింది, తర్వాత జరగాల్సిందేదో జరిగింది. కానీ ఈ కథల యొక్క అంతరార్థం మొత్తము సీక్రెట్ డాక్టర్లో మనం చేసే తప్పులు కూడా ఇలాగే ఉంటుంది. మనకు కావాల్సిన కథ వెతుక్కుంటాం. అక్కడ మన సిద్ధాంతాలు, మన ఊహలు ఆల్రెడీ మన మనస్సులో ఏవైతే ఉన్నాయో అదే ఇంకా అందంగా ఇక్కడ చెప్పబడి ఉన్నాయి కదా అనే భ్రమ మనకు కలుగుతుంది. ఎందుకు భ్రమ కలుగుతుంది అంటే, ఫండమెంటల్ గా నిన్న మనం మాట్లాడుతున్నటువంటి ఒక విషయాన్ని రిపీటెడ్ గా మీరు మనసులో తెచ్చుకోండి. ఎత్ర వాచో నివర్తంతే అప్రాప్తి మనసా సహా. ఎక్కడైతే మీ మనస్సు అరిచిపోయి కింద పడిపోతుందో అక్కడ నుంచి మనలో ఉన్నటువంటి దివ్యశక్తుల ప్రాదుర్భావం జరుగుతుంది. అంతవరకు జరగదు. నేను మీ మొదటి క్లాసుల్లో సైంటిస్టుల వైపులో కూడా చెప్పాను. నేను మీకు వాళ్ళ చేసిన డిస్కవరీస్ అన్ని కూడా వాళ్ళ మనస్సు అలసిపోయాక ఇంకా మేము ఏమీ చేయలేము అని వదిలేసుకున్నప్పుడు ఆ నిద్రాస్థితిలో కానీ ఆ స్వప్నాస్థితిలో కానీ వాళ్ళకి ఆ అనుభూతులు వచ్చాయి. ఇది ఫండమెంటల్ గా గుర్తుంచుకోండి. ఇప్పుడు కూడా మీరు సీక్రెట్ డాక్టర్ నుంచి ఏం పొందదలుచుకున్నారు అది గుర్తుంచుకోండి. అది పొందదలుచుకోవడానికే సీక్రెట్ డాక్టర్ ఉపయోగపడుతుంది తప్ప మిగతా మీరు పొందదలుచుకుంటే సీక్రెట్ డాక్టర్ వరకు వెళ్ళక్కర్లే. ఇందాక అద్భుతమో నిర్మాణం చెప్తున్నాం కదా, ఒక మంచి గురువుని తీసుకుంటే వాడు తీసేస్తుంటాడు మిగతా కథలంతా. ఇంతక ఈ సీక్రెట్ డాక్టర్లో మనలో జాగ్రత్తం అవ్వవలసినటువంటి విత్తనాలు కానీ మనలో ఉన్నటువంటి దివ్య శక్తులు కానీ ఎక్కడున్నాయి, వాటిని ఎక్కడి నుంచి పట్టుకోవాలి, పట్టుకున్న వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఫస్ట్ స్టాండాలో మనం చదువుకున్నాం. 9 లైన్స్ ఉన్నాయి. 9 అనేటటువంటి ఆ సంఖ్యను గుర్తు చేసుకుంటూ ఆకాశతత్వాన్ని శబ్దము ద్వారా ఉపయోగించుకునేటటువంటి విధానము అక్కడ నేర్పాడు. మళ్ళా నేను ఆ సెంటెన్స్ రిపీట్ చేస్తున్నాను. దీన్ని మీరు ప్రాక్టికల్ గా ఎలా ఉపయోగించుకోగలము అనేది ఆలోచించండి. ఫస్ట్ స్టాండ్గా 9 లైన్ల ఆ స్టాండ్గాలో సీక్రెట్ డాక్టర్ మనకు అందించినటువంటి రహస్యం ఏంటి అంటే, ఆకాశతత్వమును శబ్దశక్తితో ఎలా ఉపయోగించుకోగలము. మనం ఇప్పుడు చేస్తున్నది అదే. వ్యాక్యూమ్ లో సౌండ్ ట్రావెల్ చేయదు అని 8th క్లాస్ 9th క్లాస్ లో కూడా ఎక్స్పెరిమెంట్స్ చెప్తూ ఉంటాం. మనం ఒక సరిగా చెప్పేస్తాం, ఒక ఎలక్ట్రిక్ బెల్ లోపల పెడతాం, గంట నొక్కుతాం, గంట కొట్టుకుంటూ ఉంటుంది. ముందుగా ఆ వాయువు అందులోకి తీసేస్తాం. మనం ముందుగా ఆ వాయువు అందులోకి తీసేసరికల్లా శబ్దం వినిపించడం మానేస్తుంది. ఖచ్చితమని మనలో ఉన్నటువంటి సందేహము అనేటటువంటి ఒక వ్యక్తి తర్వాత ఎగిస్తాడు. ఆకాశతత్వాన్ని శబ్దముతో ఉపయోగించుకోవడం నేర్చారు అన్నారు. మీరు ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ ఆకాశతత్వానికి సంబంధించింది కాదు కదా, వాయుతత్వానికి సంబంధించింది. వాయువు లేకపోతే సౌండ్ వెళ్ళదు.
కొంచెం అక్కడ మీరు అర్థం చేసుకోండి. అక్కడ ఆకాశ తత్వము దిగంబరుడు సూర్యుడు ఒక పేరున చెప్పేది. ఆ దిగంబరుడు తనం చేసేటటువంటి నాట్యంలో డమరును వాయిస్తే 14 రకాలైనటువంటి శబ్దాలు ఏర్పడ్డాయి. ఈ 14 రకాలైనటువంటి శబ్దాల ద్వారా ఇంకా మిగతా వ్యాకరణాలు కానీ మిగతా కానీ అంతా మనం చెప్పుకుంటూ వస్తాం. కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఏ విధమైనటువంటి ప్రయత్నం చేస్తే నేను చెప్పేటటువంటి శబ్ద కుంపన మీ చెవులకి టచ్ అవుతుంది. మీ చెవులకి టచ్ అయ్యాక నేను చెప్పినటువంటి శబ్దాలలోని అంతరార్థము ఏదో పట్టుకుంటుంది మీలో. పట్టుకున్న తర్వాత కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నాడు, తనకి ఇదివరకు ఉన్నటువంటి అనుభూతితో దాన్ని మార్చుకుంటున్నాడు తన ఎక్స్పీరియన్స్ గా శబ్దాల ద్వారా. ఈ శబ్దాల ద్వారా తన ఎక్స్పీరియన్స్ గా మార్చుకునేటటువంటి విధానాన్ని మన ఋషులు ఎంత స్థితికి తీసుకువెళ్ళుకోగలిగారు అంటే, ఈ శబ్దమే మొత్తము సృష్టికి కారణము అన్నారు. శబ్ద బ్రహ్మము పెట్టారు. ఈనాడు సైంటిస్ట్ ఏం చెప్తున్నారు అంటే, మొత్తము సృష్టికి ఒకటే ఒక ఫండమెంటల్ వైబ్రేషన్ కాజ్ ఉంది. మన ఋషులు చెప్పేది ఏంటి అంటే, లైట్ కంటే కూడా సృష్టికి శబ్దం చాలా ఎక్కువ ఇంపార్టెంట్. దీన్ని మీరు మనస్సులో నిరంతరము మదనం చేసుకోండి. మీరు 2 విషయాలు మదనం చేసుకుంటూ ఉండాలి. ఒకటి, శబ్దోత్పత్తి ఎలా అవుతుంది మీలో. శబ్దోత్పత్తి అయింది. ఈ శబ్దోత్పత్తి అయినటువంటి పరిస్థితులలో ఆ శబ్దానికి కావలసినటువంటి ఆకృతి ఎక్కడి నుంచి నిర్మాణం అవుతుంది. నామము రూపము ఈ రెండింటికి మధ్య తేడా లేదు. ఆ అనే ఉచ్చారణ నేను చేస్తే ఖచ్చితంగా మీ మనసులో ఆ అనేటటువంటి అక్షరం ఏర్పడుతుంది. టేప్ రికార్డర్ అన్నాను, మీకు మీ అనుభవంలో ఉన్నటువంటి టేప్ రికార్డర్ యొక్క షేప్ వస్తుంది. ఈ టేప్ రికార్డర్ యొక్క అనుభూతి కానీ, టేప్ రికార్డర్ యొక్క రూపము కానీ, లేకపోతే మనం ఉచ్చారణ చేసే శబ్దాల అన్నిటి యొక్క స్వరూపము కానీ మనలో ఎక్కడ నుంచి ఉత్పత్తి అవుతుందో దాని గురించి వివరణ ఈ 9 లైన్లు. మళ్ళా మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఈ యాంగిల్లో చదువుకోండి 9 లైన్ని. అంటే ఫస్ట్ స్టాంజా శబ్దము, రూపము, నామము, ఈ 3 కూడా మీరు ఏ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఉంటే అర్థమవుతుందో ఆ పదాన్ని మీరు కాస్త జాగ్రత్తగా స్థితి అంటాం మనం. స్థితి అంటే నా ఉద్దేశము బాహ్య స్థితి గురించి నేను మాట్లాడటం లేదు, మానసిక స్థితి గురించి మాట్లాడుతున్నాను నేను. ఉదాహరణకి ఇదివరకు క్లాసెస్ లో ఎన్ఓ అనే శబ్దం గురించి చెప్పాను నేను. ఎన్ అనే ఒక అక్షరం రాశాం, ఓ అనే ఒక అక్షరం రాశాం. ఇంగ్లీష్ కాన్షియస్నెస్ లో ఆ పదానికి అర్థం ఏంటి? నో. ఇంగ్లీష్ లోనే ఇంకా డెప్త్కి వెళ్ళి కాదండి నేను ఇంకో అర్థం కూడా చెప్పగలను అంటే నెంబర్ అనొచ్చు, షార్ట్ ఫామ్ ఫర్ నెంబర్. కానీ కెమిస్ట్రీ కాన్షియస్నెస్ లోకి వెళ్ళామనుకోండి, అప్పుడు అది నో అవ్వదు, నెంబర్ అవ్వదు. ఏమవుతుంది? నైట్రోజన్ ఆక్సైడ్ అవుతుంది. నైట్రోజన్ ఆక్సైడ్ అయితే కాన్షియస్నెస్ యొక్క స్వీప్ ఉందే, ఎంత దూరం వెళ్ళగలరు మీరు? చాలా దూరం వెళ్ళగలరు దాంట్లో. అది మీలో ఎక్కడ జరుగుతుంది అన్నది పట్టుకోవాలి మీరు. పట్టుకోవటానికి కావాల్సిన మొత్తం మెటీరియల్ ఆ 9 లైన్లలో ఉంది. ఆవిడ ఎక్కడా కూడా దాచడానికి కానీ మీకు తెలియకుండా ఉండటానికి కానీ ఎఫర్ట్ చేయలేదు, చెప్పటానికే ప్రయత్నం చేసింది. కానీ ఎప్పుడు కూడా మనము ఇలాంటి పుస్తకాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో వినడానికి ప్రయత్నం చేయం, మనం ఏమి వినాలో దానికి ప్రయత్నం చేస్తాం. ఇది గుర్తుంచుకోండి ఈసారి. ఫస్ట్ స్టాండ్ ఆఫ్ సీక్రెట్ ఆప్షన్ శబ్దము, శబ్దోత్పత్తి. శబ్దోత్పత్తి జరగటము వల్ల ప్రకృతిలో జరిగేటటువంటి మార్పులు, దీనినే కారణ జగత్ అంటాం మనం. దీన్నే నిద్ర అని కూడా అన్నాం. నిద్ర అని అంటాం. ఇంకా మన వేదాంత పరిభాషలోకి వెళ్తే అవిద్య అంటాం. ఎందుకు అవిద్య అంటున్నాం అంటే అది మనకి తెలియదు. చాలా అవిద్యలు ఉన్నాయి మనలో. ఆహారం తినేసాం మనం, ఆటోమేటిక్ గా డైజెస్ట్ అయిపోయింది. ఎలా డైజెస్ట్ అయింది, ఏ ప్రాసెస్ తో డైజెస్ట్ అయింది తెలీదు. చూస్తున్నాం, రెటీనా మీద ఒక బొమ్మ పడింది, మనసులోకి వెళ్ళింది. ఇది ఎరుపు రంగు అన్నాం, ఇది నీల రంగు అన్నాం, అది ఫలానా రంగు అన్నాం, ఇదన్నాం. మీకు ఎలా తెలుస్తుంది? ఆ
డిఫరెన్షియేషన్, ఆ బ్రేకింగ్ ఆఫ్ ద ఇంపాక్ట్, ఆ ఎక్స్పీరియన్స్ ని మనం ఏ విధంగా మార్చుకోగలుగుతున్నాం, ఇదంతా విద్య. ఎంత విద్య ఉందో చూడండి. సైన్స్ ఇంత డెవలప్ అయిందని చెప్పుకుంటాం కానీ ఈ మొత్తం ఇందాక చెప్పుకున్న ఇంటీరియరైజేషన్ ఆఫ్ అవర్ ఫిజికల్ ఆర్గన్స్, అందులో మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకొక టిప్ ఏంటి అంటే, మన బాడీలో లివర్ అనేటటువంటి ఒక ఆర్గన్ ఉంది. దాని పేరు గురించి మీరు కాస్త ఆలోచించండి. దాంట్లో ఉన్న డెప్త్ మీకు అర్థమవుతుంది. వన్ హూ లివ్స్ ఇస్ లివర్, వన్ హూ గివ్స్ ఇస్ గివర్, వన్ హూ టేక్స్ ఇస్ టేకర్. మరి లివర్ అంటే వన్ హూ లివ్స్. సమస్య ఏంటంటే ప్రాబబ్లీ ఇట్ ఈస్ ద ఓన్లీ పార్ట్ ఇన్ ద బాడీ. ఏదైనా అందులోంచి పార్ట్ ఊడిపోయి పడిపోతే ఏదైనా కారణం వల్ల మన గ్రో అవుతుంది నార్మల్ సైజ్. దాని పేరుని అది సాధ్యం చేసుకుంటుంది. అది ఒక్క పాయింట్ ఆలోచించండి. అక్కడ ఏమి జరుగుతుందో, ఎలాంటి మార్పులు వస్తున్నాయో అవంతా కూడా ఫస్ట్ స్టాంజాలో ఉన్నాయి. సెకండ్ స్టాంజాకి వెళ్దాం మనం. సెకండ్ స్టాంజా ఇది ట్విలైట్ ఏరియా అంటాం. ట్విలైట్ ఏరియాలో సంధ్యాకాలం వస్తూ ఉంటుంది. ప్రతిరోజు కూడా రాత్రి పగలుగా మారుతూ ఉంటుంది, పగలు రాత్రిగా మారుతుంది. ఈ సంధ్యాకాలంలో ఉన్నటువంటి చాలా గొప్ప విషయం మీరు జాగ్రత్తగా గమనిస్తే, సంధ్యాకాలంలో మనిషి చేయలేనిది ఏంటి అంటే రంగుల్ని కరెక్ట్గా గుర్తుపట్టలేదు. అన్ని రంగులు ఒక సిల్వర్ గ్రే కలర్ లో అయిపోతాయి. అది కరెక్ట్ సంధ్యాకాలం అంటే. వర్ణములు గుర్తించలేడు వాడు కరెక్ట్ గా. మళ్ళీ ఎలక్ట్రిక్ లైట్ ఏదో ఎక్కువ ఎక్సెస్ లైట్ వేసుకుని చూసుకోవాలి. నిద్రా స్థితి నుంచి మెల్లిమెల్లిగా మనం సంధ్యాకాలానికి వస్తున్నాం. ఈ సంధ్యాకాలం ఎలాంటి కాలం? ఈ రెండు సంధ్యాకాలాలని ఎవడైతే పూర్తిగా ఉపయోగించుకుంటూ ఉంటాడో వాడు యదన్నా కృతే పాపం తదన్నా స్థుతిముచ్యతి, యద్రాత్ర్యా కృతే పాపం తద్రాత్ర్యా స్థుతిముచ్యతి అని సంధ్యావందన మంత్రాల్లో వస్తుంది. సాయంత్రం పూట మనం సంధ్యావందనం చేసుకుంటే పొద్దున్న చేసినటువంటి పాపాలన్నీ ఫినిష్. నిద్ర లేచాక సంధ్యావందనం చేసుకుంటే రాత్రిపూట చేసిన పాపాలన్నీ ఫినిష్. కబీర్ దాస్ చాలా అద్భుతమైనటువంటి ఒకే ఒక వాక్యం అన్నాడు. దాని ముందు వాక్యం మరి మీరు ఎవరైనా అందించగలిగితే చెప్తాను నేను. ఏం చెప్పాడు అంటే, భగవంతుడి దగ్గరికి అతను చివరి క్షణాల్లో ఒక మాట అన్నాడు, జ్యోం కి జ్యోం ధర్ దీన్ని చెదరియా. అంటే అర్థం ఏంటి అంటే, నువ్వు రాత్రి ఎవరింటికైనా వెళ్తే పడుకోవడానికి నువ్వు తప్పుకో, నేను ఏది పాడు చేయకుండా ఒకటి జ్యోం కి జ్యోం అది ఎలా ఉన్నదో అలాగే పెట్టేసాను తప్ప నేను ఏమీ పాడు చేయలేదన్నాడు. ఈ సంధ్యావందనంలో కూడా మనం చేయడానికి ప్రయత్నించేది అదే. పొగలు చేసిందంతా సాయంత్రం ఫినిష్, సాయంత్రం చేసిందంతా నెక్స్ట్ డే మార్నింగ్ ఫినిష్. ఆ ప్రోసెస్ మంత్రాలు చదివిస్తాం మనం, జరగటం లేదు. జరగకపోవటానికి కారణం ఏంటి, ఏమి చేస్తే జరుగుతుంది అన్నది ఇప్పుడు మనం చదువుకునేటటువంటి 6 స్టాంజాల్లోనూ ఉంటుంది. ఫస్ట్ స్టాంజా చూడండి, సంధ్యాకాలం. ఎటువంటి సంధ్యాకాలము? నిద్రాస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి జాగ్రత్త అవస్థలోకి రాబోతున్నాడు, కానీ ఇంకా మెలకు రాలేదు వాడికి. కానీ మెలకు వచ్చేసింది. మెలకు లేద్దామా వద్దా అని బట్టి ఆ కళ్ళు తెరవలేదు వాడు, ఇంకా ఆ స్థితిని వర్ణిస్తున్నాడు ఇక్కడ. కానీ ఈ స్థితి ఎవరిది? బ్రహ్మ యొక్క స్థితి, సృష్టి ఆదిలో ఉన్నటువంటి స్థితిని చెప్తున్నాడు. అది ప్రతిరోజు మీ జీవితంలోనూ కూడా వస్తుంది. చూడండి ఏమంటున్నాడు, వేర్ వర్ ద బిల్డర్ ద ల్యూమినస్ సన్స్ ఆఫ్ మన్వంతరిక్ డాన్ ఇన్ ద అన్నోన్ డార్క్నెస్ ఇన్ దే హా హి పరానిష్పన్న బి ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఫార్మ్ ఫ్రమ్ నో ఫార్మ్, the root of the world, the Devamatri, the Svabhava, rested in the bliss of Mambi. కాగితాలు ఉన్నవాళ్ళు మన జాగ్రత్తగా చూడండి, అందులో కొన్ని వర్డ్స్ అండర్లైన్ చేసుకోండి. వేర్ వర్ ది బిల్డర్స్ ద ల్యూమినస్ సన్స్ ఆఫ్ మన్వంతరి డాన్. ఆ డాన్ అనే పదాన్ని అండర్లైన్ చేసుకోండి. ఇన్ ద అన్నోన్ డార్క్నెస్ ఇన్ దే హా హీ.
ఇదివరకు నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఎక్కడెక్కడ అయితే ఈ పదం మనకి సీక్రెట్ డాక్టర్ లో కనిపిస్తుందో అక్కడక్కడ అది మీ శ్వాసకి సంబంధించింది. యువర్ ఎబిలిటీ టు బ్రీత్. ద ప్రొడ్యూసర్ ఆఫ్ ఫామ్ రూప అండర్లైన్ చేసుకోండి. ఫ్రమ్ నో ఫామ్ అరూప. ద రూట్ ఆఫ్ ద వరల్డ్, the Deva Mastri and Swabhava rested in the bliss of non-being. Question. అంటే ఇక్కడ అరూప నుంచి రూపాకి, రూపా నుంచి అరూపాకి వెళ్ళేటటువంటి ప్రోసెస్ చెప్తున్నాడు. ఈక్విలిబ్రియం స్టేట్ చెప్తున్నాడు. సంధ్యాకాలంలో మీరు 2 పనులు చేయొచ్చు. రూపరహితమైనటువంటి చేతనత్వము నుంచి రూపము గల చేతనత్వంలోకి రావచ్చు. రూపము గల చేతనత్వం నుంచి రూపరహితమైనటువంటి చేతనత్వంలోకి వెళ్ళవచ్చు. ఈ 2 పదాలకి మనం కాస్త జాగ్రత్తగా అర్థం చెప్పుకుంటే చాలా సింపుల్ గా మ్యాజిక్. దాన్నే ప్రాయశ్చిత్త విధానం అని చెప్పుకుని మన ఋషులు ముఖ్యంగా చాంద్రాయణ వ్రత విధానం అని చెప్పుకుంటూ ఉంటాం, చంద్రుడితో దాన్ని లింక్ చేసుకుని. కానీ విల్ కమ్ టు దట్ మ్యాటర్. ఓ లెక్చరర్ క్లాస్కి వెళ్తాడు. క్లాస్కి వెళ్లే ముందు ఇవాళ నేను ఈ సబ్జెక్ట్ ని డీల్ చేయాలి అని ప్రిపేర్ అయ్యి వెళ్తాడు. అటెండెన్స్ తీసుకుంటున్నాడు. అటెండెన్స్ తీసుకుంటున్నప్పుడు లెక్చరర్ ఏ సబ్జెక్ట్ అయితే ఆ రోజు డీల్ చేయబోతున్నాడో ఆ సబ్జెక్ట్ అంతా కూడా లోపల ఉంది. కానీ అందులోంచి ఒక ముక్క బయటికి రావడంలో ఏమొస్తుంది? రోల్ నెంబర్ 1 నువ్వు నేను ఎందుకు రాలేదు, రోల్ నెంబర్ 2 మమ్మల్ని చూడటానికి వచ్చావా, రోల్ నెంబర్ 3 అంటే నా అనుభవంలో చెప్తున్నాను. నేను పిల్లలతో మేము మాట్లాడుకునే డైలాగ్స్ ఇవన్నమాట. అటెండెన్స్ తీసేంత వరకు డిపెండింగ్ అపాన్ ఈజ్ కమింగ్ టు ద క్లాస్ రెగ్యులర్లీ అది రెగ్యులర్లీ. ఇదంతా జరుగుతున్నప్పుడు ఆ సబ్జెక్ట్ ఉంది, ఆ విషయం అదంతా ఏ స్థితిలో ఉంది? అరూప లెవెల్లో ఉంది. ఇట్ హ్యాస్ నో ఫామ్. ఏ వర్డ్ తర్వాత ఏ వర్డ్ వస్తుంది, ఎలా చెప్పాలి, అదేం బ్లూ ప్రింట్ ఉండదు. ఈ సబ్జెక్ట్ చెప్పాలని అనుకుంటాను తప్ప ముందు ఈ అక్షరం చెప్తాను, తర్వాత ఈ అక్షరం వస్తుంది, తర్వాత ఈ అక్షరం వస్తుంది, తర్వాత ఇలా చెప్తాను అని అనుకో. ఆ సబ్జెక్ట్ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి రకరకాలుగా బయటికి రావచ్చు. సబ్జెక్ట్ అదే, సబ్జెక్ట్ లో మార్పు ఉండదు. అందుకే ఆ ఒకటే ఒకడు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ రకరకాలుగా రావచ్చు వాళ్ళు. కానీ వచ్చేది వాడే. ఏది వాడే అంటే రూపాలు. దీన్ని ఇంకా మీరు తప్పదు ప్యూర్ మెటీరియలిస్టిక్ ప్రాపర్టీగా మనం అర్థం చేసుకోవాలి అనుకుంటే, మొన్న కృష్ణనగర్ లో ఎవరో కొలిమి పెట్టారు. మీ దగ్గర ఉన్నటువంటి ఇత్తడి బొమ్మలు కానీ, రాగి బొమ్మలు కానీ, రాగి చెంబులు కానీ, పాడైపోయిన కానీ మీరు ఇచ్చేయండి, వాటిని కరిగించేసి మేము మీకు దేవతా బొమ్మలు తయారు చేస్తాం. ఎందుకు పనికిరాని పాడైపోయినటువంటి పాత్ర, అందులోంచి తయారయ్యే మూర్తి ఏంటి? దేవతామూర్తి. ఈక్వేషన్. ప్రాయశ్చిత్త విధానం కానీ ఆ సంధ్యా సమయాన్ని కానీ కాన్షియస్నెస్ లో ఉపయోగించుకోవాలి. మీరు మళ్ళా చెప్తాను, అర్థం చేసుకోండి. దిస్ కెన్ బి డన్ నౌ. అది ఎప్పుడో చేయాలి. ఆ విద్య తెలుసు మనకి, ఆ విధానము తెలుసు, కానీ దాన్ని చేయటానికి కావాల్సినటువంటి ఇందాక బుద్ధుడు చెప్పాడే ఆ డిజైర్ లేదు, ఆ కోరిక అడుగుంది అన్నాడు. మళ్ళా చెప్తున్నాను చూడండి. చెత్త ఇనుము, పనికిరాని ఇనుప స్టైల్ కేసు ఏవేవో ఉన్నాయి, జంక్, మెటాలిక్ జంక్. ఆ మెటాలిక్ జంక్ అంతా కరిగించేసాం. అంటే ఏం చేశాం మనం? మన మనసులో ఉన్నటువంటి కుచితమైనటువంటి ఆలోచనలు, పనికిరానటువంటి రూపుదాల్సినటువంటి ఆలోచనలు, ఈర్ష్యలు, ద్వేషలు, అసూయలు, ఇవంతా కూడా మూర్తి ఉంటేనే కదా. ఫలానా వాడి మీద ఈర్ష్య, ఫలానా వాడి మీద కసి, ఫలానా వాడి మీద కోపం, అన్ని మూర్తి భవించినవే. ఈ మూర్తి భవించిన ఆలోచనలన్నీ కూడా మీరు కరిగించేసుకోగలిగితే, అంటే ఏంటి? అమూర్తవంతము చేసుకోగలిగితే తిరిగి వాటినే మీకు కావలసిన డివైన్ ఫామ్ తెచ్చుకోవచ్చు. మళ్ళీ కొత్తగా ఏది తీసుకురా, మీరు ఉన్నది అదే సబ్స్టెన్స్, పదార్థం అదే.
కానీ ఆ పదార్థాన్ని ఏం చేసాం మనం? కరిగించేసాం, అరూపాస్థితికి తీసుకెళ్ళాం మనం. పనికిరా అన్నటువంటి ఆ అరూపాస్థితిలో ఉన్నటువంటి ఆ మోల్టెన్ మాస్, దానికి ఏ రూపము లేదు, దానికి మళ్ళా తిరిగి మనం ఏం చేస్తున్నాం? దేవత ఆకృతి ఇచ్చుకోవచ్చు, ఆదర్శవంతమైనటువంటి ఆకృతి ఇచ్చుకోవచ్చు. ద ప్రొడ్యూసర్స్ ఫ్రమ్ ఫార్మ్, ఫ్రమ్ నో ఫార్మ్, ఫారం లేని స్థితి నుంచి ఆకృతి తీసుకొచ్చేటటువంటి వాళ్ళు ఎక్కడున్నారు అని అడుగుతున్నాడు. విలైఫ్ లో ఇంకా ఖాతి కాలేదు సృష్టి, కానీ ప్రోసెస్ ఆన్ అయింది, స్విచ్ ఆన్ అయింది. రేడియో ఆన్ చేశారు, కరెక్ట్ గా ఆన్ రాలేదు, క్యారియర్ వేవ్ వస్తుంది అని. పర్వాలేదు, రేడియో స్టేషన్ ఉంది, ఇంకా మనం స్టేషన్ లో ఉన్నాం అనుకుంటాం మనం. అది సిలైట్ ఏరియాలో. దానికి పైన తీస్తాడు మీకు. వేర్ వర్ ది బిల్డర్స్, the luminous sons of Manvantari dawn, in the unknown darkness, in their ha-he. మళ్ళా శ్వాస వస్తాము. మీరు మనలో ఉన్నటువంటి ఆలోచనలను శ్వాస ద్వారా మార్చుకోవచ్చు అనేది అసలు చాలా సింపుల్ ఎక్స్పెరిమెంట్ తో మీరు కన్ఫర్మ్ చేయొచ్చు. జువాలజిస్ట్ చాలా రకాలుగా కన్ఫర్మ్ చేశారు. కోపంగా ఉన్నప్పుడు, ఇరిటబుల్ మూడ్ లో ఉన్నప్పుడు మీ హీని చూసుకోండి, అంటే మీ శ్వాసను చూసుకోండి, ఎలా ఉంటుంది అది?